వెల్కమ్ టు బిఎస్కే న్యూస్. నేను మీ సంధ్య. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. మన గాన కోకిల జానకమ్మ భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మధుర నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. దాదాపు 6 దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని తన గాత్ర మాధుర్యంతో అలరించిన జానకి మరణ వార్త తెలిసిన వెంటనే కోట్లాది జానకమ్మ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అమ్మా నీ పిలచి పిలచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి ఏడిపించకురా, గర్భగుడిలాంటి అమ్మ ఓడి పాము పడగయిందిరా, చెప్పలేని గుండె కోత ఇది, కాస్త జాలి పడరా. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించిన ఎస్ జానకి భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె స్వరంలోని మాధుర్యం, భావ వ్యక్తీకరణ, ఉచ్చారణ ఆమెను భారతదేశంలోనే అత్యుత్తమ నేపథ్య గాయనీలలో ఒకరిగా నిలబెట్టాయి. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించిన జానకి చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. అనంతరం సినీ రంగంలో అడుగుపెట్టి తన అద్భుత గాత్రంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సుమారు 50,000కు పైగా పాటలు పాడిన ఆమెకు 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ గాయనిగా నంది, ఫిలింఫేర్ తదితర అవార్డులు లభించాయి. ప్రేమ, భక్తి, జానపదం, విషాదం, ఉత్సాహం ఏ భావన్నైనా తన గానంతో శ్రోతల హృదయాలను చేరవేసే అరుదైన ప్రతిభ ఆమె సొంతం. అభిమానులు ఆమెను ప్రేమగా దక్షిణ భారత గాన కోకిల అని పిలుచుకునేవారు. ఎస్ జానకి మృతి పట్ల సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు ఆమె పాటలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ నివాళులు అర్పిస్తున్నారు. తన గాత్రంతో తరతరాల సంగీతాభిమానులను అలరించిన ఎస్ జానకి భౌతికంగా దూరమైన ఆమె ఆలపించిన గీతాలు ఇప్పటికీ సంగీత ప్రపంచంలో స్థిరస్థాయిగా మార్మోగుతూనే ఉంటాయి. మన జానకమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ బిఎస్కే న్యూస్ తరపున ఘన నివాళులు. ఏవే